ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ మీడియం టీచర్లు ఎవరు దొరకలేదు వాళ్ళకి. దొరకనప్పుడు తెలుగు మీడియం వాళ్ళని బలవంతాన్ని మేము చెప్పలేము మొర్రు అన్నా సరే ఆ తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ టీచర్లుగా పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి రాదు, వాళ్ళు చెడిపోయారు, పిల్లలు చెడిపోయారు. ఇది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తతంగం అధ్యక్ష. నేను మీకు ఉదాహరణకి కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సిస్టమ్ మీకు చెప్తాను అధ్యక్ష. స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి అధ్యక్ష. ఎక్కువసేపు అనుకోకండి, నేను త్వరితగతిన ముగిస్తున్నాను. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్, ఐస్లాండ్. ఇటువంటి టీచర్స్కి ఐఏఎస్ కంటే ఎక్కువ శాలరీస్ ఇస్తారు అధ్యక్ష. టీచర్స్కి ఉన్నటువంటి ఐఏఎస్ కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది ఆ దేశాల్లో. ప్రపంచంలో అత్యధిక విద్యా శాతం ఉన్నత విద్యా రేటింగ్స్లో స్కాండినేవియన్ కంట్రీస్ నిలబడతాయి అధ్యక్ష. అంటే వాళ్ళ సిస్టమ్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది కూడా నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఆ విధంగా మనం అట్లా శ్రద్ధ పెట్టకపోతే చదువులపైన మనం ఎటూ కాకుండా ఈ దేశం అయిపోతుంది. ఎవరో తెలివి కలిగిన వాళ్ళు, జాగ్రత్తగా చదువుకునేవాళ్ళు, తల్లిదండ్రులు తెలివి కలిగిన వాళ్ళు కొంత బెటర్గా ఉంటుంది. అసలు లేకపోతే దేశం ఎంత స్థితికి వచ్చేది కాదు. కానీ రావాల్సినంత రావట్లేదు. పేదవాళ్ళ పిల్లలకి మరింత వాళ్ళకి అందుబాటులో ఉండవలసిన అటువంటి పరిస్థితులు విద్యారంగం ఉండట్లేదు. వాళ్ళు తయారు కావాల్సినంత స్థాయిలో తయారు కావట్లేదు. ఇది నా బాధ అధ్యక్ష. ఫిన్లాండ్ దేశం అనేది ఇవాళ విద్యారంగంలో ప్రపంచంలో నెంబర్ 1 అధ్యక్ష. సార్ శ్రీధర్ బాబు గారు, ఫిన్లాండ్ స్టాండ్స్ నెంబర్ 1 రిగార్డింగ్ రేటింగ్ అమాంగ్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. దానికి కొన్ని రాశారు. 7 ఏళ్ళు నిండాక పిల్లలు స్కూల్లో చేరతారు. అప్పటి వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళే పని లేదు. 7వ సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు 50% స్కూల్స్లో ఉంటారు, 50% సెలవులుగా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో కానీ ఆ పద్ధతిలో ఫ్రీ స్టైల్. హై స్కూల్ టైమింగ్ తక్కువ, సంగీతం, కళలు, ఆటలకు సమాన ప్రాధాన్యం. స్కూల్లో విద్యార్థులకు విశ్రాంతి గదులు కూడా ఉంటాయి. 13 సంవత్సరాల వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్లు గొడవే లేదు. తల్లిదండ్రులు ప్రోగ్రెస్ కొరకు కావాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటారు తప్పితే పిల్లల్ని అడగరు. స్కూల్స్లో హోంవర్క్ లేదు. తమకు నచ్చిన ఏదో సబ్జెక్టు వాడు హోంవర్క్ చేసుకుంటాడు. ప్రతి స్కూల్కు ఒక డాక్టర్ ఉంటాడు, అందులో నివాసం ఉంటాడు. స్కూల్లో 600 మందికి మించిన విద్యార్థులు అనుమతించరు. ప్రైవేట్ స్కూల్స్ ఉండవు, అన్నీ ప్రభుత్వ స్కూల్స్లే. ఫిన్లాండ్లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు. ఐరాస రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో విద్యార్థుల్లో బాగా సంతోషంగా ఉండే విద్యార్థులు ఏ దేశంలో ఉన్నారా అంటే అది ఫిన్లాండ్లో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇక శాతానికి సంబంధించి ఎంత దేశం అనేది మన దేశం చిన్న దేశం ఐఎమ్ నాట్ షూర్, కానీ అవన్నీ చిన్న దేశాలు. అంటే మన దేశ పరిస్థితులకు అనుగుణంగా అందులో ఏది మంచి ఉంటుందో అది ఉపయోగించుకోవాలి. మనం అన్నిటికీ నమూనా తీసుకోమని నేను అన్నాను. నమూనా తీసుకో మరి మనకంటే ఓకే ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ యూ. మీకు నేను ఒకటే చెప్తున్నాను, ఒక మంచిని చూసినప్పుడు ఆ మంచిలాగా మనం ఎందుకు ఉండకూడదు అనుకోవాలి తప్పితే వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాడు తయారయ్యాడు. ఒక్కడే ఉంటే ఆ ఒక్కలా 10 మంది మనం తయారు చేద్దాం. మీరు ఖర్చు పెడుతున్నారు కదా, ఖర్చు పెట్టకపోతే తప్పు అయింది. ఖర్చు పెడుతున్నారు, అన్ని వస్తువులు ఇస్తున్నారు. ఏంటంటే వీఆర్ ల్యాకింగ్ ఇన్స్పెక్షన్, వీఆర్ ల్యాకింగ్ డెడికేషన్, వీఆర్ ల్యాకింగ్ డిటర్మినేషన్. ఈ డబ్బులు మనకి కాదు అని అనుకుంటున్నాం. అది నా బాధ అధ్యక్ష. అదేవిధంగా ఇక డ్రాప్ అవుట్స్ సంబంధించి